ఎన్ని పద్ధతుల్లో వీళ్ళు చేసినారు స్కాములు అని చెప్పడానికి నిదర్శనాలు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వానికి, జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వానికి ఉద్యోగం ఇలా. ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అని అంటే వీళ్ళు చెప్పేది వెరిఫికేషన్కి రాలేదని. వెరిఫికేషన్కి రానోడు కోర్టుకు పోయి నాకు ఉద్యోగం ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి కోర్టుకు పోయి కార్యక్రమం చేసినాడు అని అంటే ఫస్ట్ పేపర్లు లీక్ కాడి నుంచి జరుగుతూ ఉంది. ఇలా కావలసిన వాళ్ళకు ఫస్ట్ పేపర్లు లీక్ ఇచ్చి కొంతమందిని తెచ్చుకునే కార్యక్రమం, తర్వాత రకరకాల పిచ్చి పిచ్చి జియోలు ఇచ్చి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు అని చెప్పి ఏకంగా జియోలే ఇచ్చి, జియో నెంబర్ అనేది 447, జియో నెంబర్ 4, జియో నెంబర్ 47 ఏకంగా జియోలే ఇష్యూ చేసి గేట్లు ఎత్తడము, గేట్లు తీసేయడము. ఆ పద్ధతిలో కూడా మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమం చేయడంతో గందరగోళం క్రియేట్ చేసినాము. ఇక్కడేమో 1:1 అని చెప్పి పిలిచి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ మాత్రమే ఫార్మాలిటీ అనేది పెండింగ్లో ఉండగా, సర్టిఫికెట్లన్నీ పర్ఫెక్ట్గా ఆథెంటిక్గా ఉన్నాయని తెలిసినా కూడా మళ్ళా ఉద్యోగం ఇవ్వకోకుండా ఎగరగొట్టే కార్యక్రమాలు చేసినారు. ప్లస్ మిమ్మల్ని ఎగరగొడుతూ ఫిల్అప్ చేసినట్టు చూస్తే మోస్ట్ అబ్జర్డ్ పేర్లు ఎక్కడెక్కడో ఏదో క్వాలిఫికేషన్లో ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి ఇచ్చిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మనలాంటి వాళ్ళు తప్పులు మాట్లాడినా పర్వాలేదు, ఒక స్థాయిలో ఉండి, ఒక రాష్ట్ర స్థాయిలో ఉండిన వాళ్ళు మినిమం కామన్ సెన్స్తో మాట్లాడాలి సార్. ఎందుకంటే ఒకటండి, ఇప్పుడు మనకందరికీ తెలిసిన విషయమే, అందరం సచివాలయం జాబులు రాసాం, నేను కూడా రాశాను. ఈ రోజుకి కూడా నా ర్యాంక్ ఎంతో నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలుసా? నాతో పాటు చాలామంది మీరు కూడా రాసుంటారు. మీకు సచివాలయంలో మీకు ర్యాంక్ ఎంత వచ్చిందో మీకు తెలుసా? ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ర్యాంక్ కానీ సెలక్షన్ లిస్ట్ కానీ ఏది రిలీజ్ చేయలేదు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, ఎక్కడైనా చూపించగలరా మీరు ఎవరైనా? ఏ నెట్లో కానీ ఏ ఆఫ్లైన్లో కానీ వాళ్ళు రిలీజ్ చేయలేదు కాబట్టి మనం చూపించలేము. వాళ్ళండి సమాధానం చెప్తారు. ఇప్పుడు వాళ్ళ అడుగుతారు మనల్ని, మన పారదర్శకతో మాట్లాడేది వాళ్ళ. నాకు వచ్చిన మార్క్స్కి నా ర్యాంక్ ఎంత నాకు తెలియకపోతే నాకు జాబ్ వస్తుంది రాలేదు నాకు ఎలా తెలుస్తుంది? వచ్చాయండి, జాబ్లు వచ్చాయి, 1,00,000 మందికి వచ్చాయి. ఎవరికి వచ్చాయి? వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఫోన్లకి మెసేజ్లు వెళ్ళాయి. వాళ్ళ ఫోన్ పనిచేయకపోతే పరిస్థితి ఏంటి? రియల్గా రాసిన వాళ్ళకి ఎవరికైతే వాళ్ళకి కావాలో వాళ్ళకి మాత్రమే ఫోన్లకి మెసేజ్లు వెళ్ళాయి. వాళ్ళు ఎవరికి తెలుస్తుంది? వాళ్ళ పారదర్శకత కోసం మాట్లాడేది. మా సెలక్షన్ లిస్ట్లో సిబిటి టెస్ట్ అయితేనేమి, మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా జెన్యున్గా జరిగింది అని చెప్పడానికి ఇక్కడ కాదు, మొత్తం రాసినటువంటి సెలెక్ట్ అయినటువంటి 16,000 పైచిలకు వాళ్ళు కూడా సాక్ష్యం ఉన్నాం. ఇక్కడికే కాదు, ఎక్కడికి రమ్మన్నా సరే మేము సిద్ధంగా ఉన్నాం. మా డిఎస్సి జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఎందుకంటే మేము జెన్యున్గా మేము వచ్చాం. మీరంత కరాఖండగా బయటకు వచ్చి చెప్పండి పారదర్శకత లేదు అని చెప్పలేరు, ఎందుకంటే అది నిజం కాదు.